ఈ నెల వృశ్చిక రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు ఎట్లా ఉండబోతున్నాయి ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. సో గురుగారు, వృశ్చిక రాశికి ఎట్లా ఉండబోతుంది ఈ నెల రోజుల పాటు? గడ్డు కాలమా లేదంటే అదృష్ట యోగమా? ఓం నమ శివాయ. వృశ్చిక రాశి గల వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ఆర్థిక సమస్యల కంటే ఆరోగ్యమైనదే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గత సంవత్సరంలో చాలా వరకు నలకడ పొంది ఉంటారు. ఈ సంవత్సరంలో ఆ నలకడ కొంచెం తక్కువగా ఏర్పడే తగ్గుముఖాలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఆదాయంలో కానీ, ఖర్చులో కానీ, రాజ్యపూజితంలో కానీ, అవమానంలో కానీ అన్ని సరి సమానంగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు పట్టిందే బంగారం అనుకొని, నేను చెప్పిందే మాట అనుకొని మొండికేసుకొని కూర్చుంటారు. ఈ మొండితనం వల్ల వాళ్ళకి రావాల్సిన అవకాశాలన్నీ దూరం అవుతుంటాయి. మొండితనంతో ప్రయత్నం చేస్తే వృశ్చిక రాశి గల వాళ్ళు ముందుకు రాలేదు. ఆలోచనతో, అనుభవంతో, ప్రయత్నంతో పెద్దలు చెప్పిన మాటని అనుసరించుకొని పోతే కంపల్సరీగా వీళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. అదేవిధంగా వీళ్ళకి ధనధాన్య లాభాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వీళ్ళకి ఈ యొక్క నెలలో అద్భుతమైన సంకల్పాలు ఏర్పడతాయి. అమావాస్య నుంచి పౌర్ణమి లోపట్లో కొన్ని కష్టాలు కడదీరే యోగం ఉంది. అప్పుల బాధలు కూడా కొన్ని తీరిపోతాయి. ఇంతకుముందు పడ్డ బాధల కంటే ఇప్పుడు అంత పెద్దగా బాధలు అనేది ఉండవు. కాకపోతే వీళ్ళకి ఏ కార్యం చేసినా కూడా అవకాశాలు, ప్రయత్నాలు అన్నీ దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి. వస్తుంది కదా అని అనుకుంటుంది, రాకుండా పోతుంది. వచ్చింది నిలబడకుండా పోతుంది. చేసే పని పెట్టి, మనసు పెట్టి, దృష్టి పెట్టి చేయలేకపోతున్నారు. వీళ్ళ అదృష్ట బలం ఎలా ఉంటుందిరా అంటే, వీళ్ళ కార్యక్రమాలన్నిటికీ ఆ భగవంతుడి ఆశీస్సులతోనే వీళ్ళకి ముందుకు నెట్టుకోబోతారు. కాకపోతే ఈ వృశ్చిక రాశి గల వాళ్ళ బలం అనేది ఎలా ఉంటుందిరా అంటే, వీళ్ళ తెలివి, వీళ్ళ ఆలోచన, పట్టుదల, వీళ్ళ మాటే బలహీనత. వీళ్ళకి బలం కూడా అదే బలం. కాకపోతే వీళ్ళు ఎక్కడ ఏ మాట చెప్పాలి, ఎక్కడ ఏది తెలుసుకోవాలని ఆలోచిస్తేనే, అది ఉద్యోగం కావచ్చు, మ్యారేజ్ విషయం కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, జాబు పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యవసాయంలో కూడా వీళ్ళకి అందుబాటులో వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వీళ్ళు ఇండస్ట్రీ పరంగా కూడా కొన్ని పనులు కూడా పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. నూతన వాహనాలు తెస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఎంతవరకు కరెక్ట్ కాదు. అది పురుషుడైతే పర్వాలేదు, స్త్రీ అయితే ఇంకా చాలా వరకు డేంజర్. స్త్రీ వల్ల అనుకూలత ఉండదు. వృశ్చిక రాశి గల వాళ్ళకి బలమైన సంకల్పం ఎదురుపడుతుంటుంది. అనుకోకుండా స్త్రీ కలుస్తుంది. కలిసిన దానివల్ల వీళ్ళకి నష్టపరిహారాలు, చెడ్డ పేరు, కుటుంబంలో అవమానాలు జరుగుతాయి. దానివల్ల అటువంటి స్నేహాలకు దూరంగా ఉండాలి. తర్వాత ఏ కార్యక్రమం చేసినా సరే, వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. తొక్కిన రాయికి దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే ప్రపంచంలో ఎక్కడా లేడు. అదేవిధంగా ఆ తొక్కిన రాయినే భగవంతుడికి మనసు పెట్టి పూజించాలి. అదే మాదిరిగా చెప్పుడు మాటలను బట్టి ఆలోచించి చేస్తే మాత్రం ఈ వృశ్చిక రాశి వాళ్ళ జీవితం సున్నాల పడిపోతుంది. అధికారంలో ముందుకు రాదు. సో అనుకూలమైన దైవం వీళ్ళకి దైవ సంకల్పం, అనుకూలమైన దైవం ఏమిట్రా అంటే వినాయకుడు, గణపతి మహారాజు. వీళ్ళని డైలీ ఒక కంటితో ఆలోచించుకొని, మనసులో పూజించుకొని, దైవభక్తిని నమస్కరించుకొని, వీళ్ళ అనుకూలత ప్రయత్నాన్ని సోమవారం నుంచే మంచిది. వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఆ సోమవారం నుంచి ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీళ్ళకి ఏ కార్యక్రమానికి పోయినా అయ్యే కార్యక్రమం ఖచ్చితంగా అవుతుంది. కాని కార్యక్రమం కూడా వీళ్ళు జరిపించుకొని వచ్చేంత తెలివి ఉంది. అటువంటి వీళ్ళకి సమస్యలు అనేది ఇబ్బందిగా ఉన్నా కూడా వీళ్ళు నెట్టుకొని ముందుకు పోగలుగుతారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రానికి వీళ్ళకి డబ్బు అనేది అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఆర్థికంగా పడుతుంటారు. కోర్టులు, కేసులతో సతమతం అవుతున్న వారికి ఎట్లా ఉండబోతుంది ఈ కోర్టు సమస్యలు కూడా ఎలా ఉంటాయంటే, వృశ్చిక రాశి గల వాళ్ళకి అయిపోతుంది అనుకున్న సమస్య దగ్గరకు వచ్చి దూరం అవుతుంది. దానివల్ల మళ్ళీ ఇంకా గట్టిగా బిగించుకొని ఈ కోర్టు సమస్యల వల్ల ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, కాకపోతే భార్యాభర్తల మధ్య గొడవల చికాకులు కావచ్చు, వీళ్ళకి అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళకి మనశ్శాంతిని కోల్పోతారు, డబ్బును కోల్పోతారు, ఆదాయాన్ని కోల్పోతారు, ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా కంపల్సరిగా ఈ బ్రహ్మరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి పరిష్కారం అయినా కూడా నేను చేయగలుగుతాను. సంపూర్ణమైన భవిష్యత్తు మీకు అందిస్తాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖనో భవంతు. ఓం నమః శివాయ.